హలో అండి, నేను డాక్టర్ వల్లి కొడాలి ఫ్రమ్ విఘ్నేష్ ఫర్టిలిటీ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్. వైటమిన్ డి లోపం ఈ రోజుల్లో మనం అందరికీ చూస్తున్నాం. పుట్టిన పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు వైటమిన్ డి లోపం అనేది చాలా కామన్గా మనం చూస్తున్న సమస్య. అయితే ఈ వైటమిన్ డి లోపం వల్ల పిల్లలు కలగకపోవడానికి ఏమైనా అవకాశం ఉందా అనే విషయం ఈరోజు మనం తెలుసుకుందాం. వైటమిన్ డి లోపం కనుక ఉంటే కనుక ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళలో కానీ ఫర్టిలిటీ రేట్ తగ్గే అవకాశం ఉంటుందండి. సో ఏంటంటే మన వైటమిన్ డి అనేది ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు ఎలా అయితే ఫోలిక్ యాసిడ్ ముందు నుంచి తీసుకోవాలి అని చెప్తామో అట్లాగే ఈ వైటమిన్ డి లోపం ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. వైటమిన్ డి లోపాలు మనకి లక్షణాల్లో ఎట్లా కనపడతాయి అని అంటే కనుక కండరాలు బాగా నొప్పిగా ఉండటం, ఎముకలు నొప్పులుగా ఉండటం, తరచుగా ఏంటంటే స్కిన్ బాగా డ్రైగా అయిపోవటం, లేదా ఎక్కువ నీరసంగా అనిపించటం, ఇవన్నీ కామన్ సిమ్టమ్స్. సో ఇలా ఉన్న వాళ్ళు వైటమిన్ డి లెవెల్స్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకొని దాని లెవెల్స్ని బట్టి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలో అనేది డాక్టర్ సలహా మేరకు మీరు ఎంత డోసేజ్ ఆఫ్ వైటమిన్ డి తీసుకోవాలనేది తీసుకోవటం మంచిది. అండ్ వైటమిన్ డికి మంచి సోర్సెస్ మనకి ఎక్కడి నుంచి వస్తాయి అంటే కనుక సన్ నుంచి వస్తాయండి. ఎండకి కొంచెం ఎక్స్పోజ్ అవ్వటం, కొంచెం ఎండ ఎక్కువ అయిన తర్వాత అంటే 8 o'clock ఆ టైంలో ఎండని మనం ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వటం. దాంతోపాటు ఏంటంటే వైటమిన్ డి రిచ్ ఫుడ్స్ తీసుకోవటం, లైక్ చికెన్ కానివ్వండి, ఎగ్ యోక్లో మనకి ఈ వైటమిన్ డి బాగా అవైలబుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మిల్క్లో అవైలబుల్గా ఉంటుంది. అలా కాకుండా కొన్ని ఫుడ్స్ ఆల్రెడీ వైటమిన్ డితో ఫార్టిఫై అయి ఉంటాయి, అవి తీసుకోవటం ద్వారా మనం ఈ వైటమిన్ డి లోపాన్ని తగ్గించుకోగలుగుతాం. ఆడవాళ్ళలో అయితే మీకు అబార్షన్స్ అంటే పిల్లలు లేకుండా ఒకసారి ప్రెషస్గా ప్రెగ్నెన్సీ వచ్చి అది అబార్షన్కి కనుక దారి తీసింది అని అంటే కనుక మీరు వెంటనే వైటమిన్ డి లెవెల్స్ చెక్ చేసుకోవటం చాలా మంచిదండి. వైటమిన్ డి లోపం ఉండటం వలన కూడా మనం అబార్షన్స్ అనేవి చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వన్స్ మీరు ప్రెగ్నెన్సీ కనుక ప్లాన్ చేసుకుంటున్నారు అని అంటే వైటమిన్ డి లెవెల్స్ చెక్ చేసుకోవటం మీకు ఎంతో ఉపయోగకరం. థ్యాంక్ యూ.